ప్రిన్స్ యూనిఫామ్ వేసుకుంది ఈరోజైతే డైలీది. షూస్, యూనిఫామ్ 2 పెద్దగా అయిపోయినాయి పాపం. అవి తెచ్చాయన 2 వారాలు అయిపోతుంది. ఇంకా మా ఆయన ఎక్స్చేంజ్ చేయమంటే ఆయనకు తీరుతలేదు, చేస్తలేడు అని చెప్పి ఇంకా యూనిఫామ్ అయితే వేసిన. యూనిఫామ్ది అయితే ఏముంది, కొంచెం మలిపి స్టిచ్ చేపిస్తే అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇంకేసేసిన. షూస్ మాత్రం ఏం చేయలేం కదా, ఇంకా చిన్నవి అయితే తెప్పియాలి. ఇక లంచ్కి అయితే నేను వాడికి దానిమ్మ పండు గింజలు ఇంకా రైస్ అయితే పెట్టిస్తున్నా. బ్రేక్ టైంలో తినడానికి అయితే అవి గింజలు. మ్యాక్సిమంగా నేనైతే ఏదో ఒక ఫ్రూట్ ఇవ్వడానికే ట్రై చేస్తా. ఇంకా మరీ లేకపోతే ఏం చేస్తా, ఎప్పుడైనా ఏదైనా కోనిస్తే ఇంకా లేనప్పుడు కానీ అట్లా ఫ్రూట్ పెట్టడానికే ట్రై చేస్తా నేను. అవి తప్ప ఇంట్లో ఇంకేం లేవు. మొన్న కూడా అవే పెట్టించిన, ఈరోజు కూడా అవే పెడితే రోజు అవే పెడుతున్నావు నువ్వు అంటున్నాడు ఇంకా వాడైతే. లేవు నాన్న ఈ ఒక్కసారికి తిని ఇంకా రేపు వేరేది పెడతా అంటే సరే అన్నాడు. ఇంకా వచ్చి వాడు బ్యాగ్ చూస్తే అయితే మొత్తం జిప్పులు అన్నీ పోయినాయి, ఒక్క జిప్పు కూడా లేదు, అన్నీ ఓపెనే ఉన్నాయి. ఎక్కడ బుక్స్ అని పడిపోతాయని ఇంకా జిప్పులు అయితే మధ్యలోకి జరిపి ఉంచిన, అట్లనే ఉంచుకోమని. వాడు ఇంకా స్లేట్ పెన్సిల్ అడుగుతున్నాడు. రోజు నువ్వు స్లేట్ పెన్సిల్ పెట్టుడు మర్చిపోతున్నావు అని అంటున్నాడు. నేను మర్చిపోలేదు కానీ వాడు తింటున్నాడు అని చెప్పి అయితే పెడతలేను. కానీ స్కూల్లో వాడికి పెట్టించి దిద్దిపిస్తున్నారంట, అందుకనైతే కొంచెం ఇచ్చిన. మళ్ళీ సర్దైంది పాపం వాడికి. ఇంకొక ఖర్చు అయితే పెట్టేసి అయితే ఇంకా పోతున్నాం మేమైతే బస్ దగ్గరికి. ముద్దుగా ఉన్నాడు మా ప్రిన్స్ అయితే, ఎంత ముద్దుగా కొడుతున్నాడో యూనిఫామ్లో. సిగ్గు పడుతున్నాడు, ముద్దు ఉన్నాడు, ముద్దు బాయ్, ప్రిన్స్ బాయ్.